అందరికీ నమస్కారం. గురువారం రోజు పసుపుతో ఎవరికీ తెలియకుండా ఇలా చేసి చూడండి. చాలు, మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. తిరుగుండదు. మీరు ఇష్టపడిన వ్యక్తులు మీ వెనక తిరుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు. ఇలా ఎవరినైనా తలుచుకుంటే వారు మీ సొంతం అవుతారు. ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని అందరూ రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. కానీ అవి సిద్ధించక చాలా బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. లేదా వేరే వారి మొజులో పడి భర్తను భార్య పట్టించుకోకుండా వదిలేస్తారు. ప్రేమికుల మధ్య కూడా మూడవ మనిషి దూరి గొడవలు రావటం, ప్రేమికుల మధ్య కూడా విభేదాలు రావటం జరుగుతూ ఉంటాయి. ఇలా మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దూరమైనప్పుడు వారిని మీ వశం చేసుకోవాలి అనుకుంటే, వారు మీ మాట వినేలాగా చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా పసుపుతో వశీకరణం చేసుకోవాలి. పసుపును శుభానికి, అశుభానికి రెండిటికి వాడుకోవచ్చు. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి వినలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకి పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు రాస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. వశీకరణలో కూడా పసుపును విపరీతంగా వాడతారు. మరి ఇంతకీ పసుపుతో ఎలా వశీకరణం చేసుకోవాలి, మనకు నచ్చిన వ్యక్తిని మన మాట వినేలాగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గురువారానికి అధిపతి అయిన గురువు కొడుకు అయిన కచుడి కథను విందాం. క్షీరసాగర మదనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతికి భీకరంగా జరుగుతున్నవి. ఇరు పక్షాల్లో ఎందరో సైనికులు అసువులు పాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది, యుద్ధంలో సచ్చిన రాక్షసుల సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు. వాళ్ళు దేవతలపై పోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగింది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతల గురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడికి శిష్యుడవై మృత సంజీవిని విద్య అభ్యసించి రమ్మని ఆదేశించాడు. అపకీర్తి లేని రాక్షసులతో తన కుమారుడి ప్రాణాలకే అపాయమని తెలిసినా కూడా ధర్మ స్థాపనార్థం తన కుమారుడిని ఆ అసాధ్య కార్యమును నిర్వర్తించుటకు రమ్మని పంపించినారు బృహస్పతి. పిత్రాజ్ఞ పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు సాక్షాత్గా ప్రణామం చేసి, గురుభ్యో నమః స్వామి, నేను అంగీరస గోత్ర జాతకుడను. దేవగురువులైన బృహస్పతుల వారి తను ఎడను నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినే నీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు, నాయన, వినయ విధేతలే అర్జునకు ప్రథమ సోపానాలు. నీ వంటి అర్హుడిని శిష్యునిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. కచుడు రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది అహర్నకాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేద శాస్త్రాలను అభ్యసించేవాడు. శుక్రాచార్యుడికి యవ్వని తేలోక సౌందర్యవతి అయిన దేవయాను అను పేరు గల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయం. పైగా ఆమె కచునిపై మనసు పడింది. కానీ కఠో బ్రహ్మచర్యం వ్రతుడైన కచుడు ఆమెను సరిగ్గా చూడలేదు. కచుడు గురుపత్ని అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం, సంస్కారం, విద్యలపైనున్న కుతూహలం అతడిని శుక్రుడికి ఎంతో ప్రియుడిగా చేశాయి. కచుడి మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ కూడా సమావేశమై ఇలా అనుకున్నారు, వీడు మన శత్రువుల పక్షం. వీడికి మృత సంజీవిని విద్య లభిస్తే అది మనకు అపాయకరం. కనుక వీడిని చంపి పారేద్దాము అనుకున్నారు. ఒకరోజు శుక్రుడి గోలను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రాక్షసులు.
కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో, నాయన ఎంత అవసరం వచ్చినంత కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంతవరకు రాలేదు. దయచేసి మీ దివ్య దృష్టితో కచుడి జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. వెంటనే తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించాడు. ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది. మరునాడు మళ్ళీ కచుడిని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిలలో కలిపి వినయంగా శుక్రుడికి ఇచ్చారు. ఆ శుక్రుడును మదీనము పానము చేసినాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఎంత బాధపడి, ఈ రాక్షసుడు చాలా కిరాతకులు, తెలియకుండానే నేనెంత తప్పు చేశాను. ఈ మదిరా పానమును చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావం వలన వివేచన నశించినది అనుకొని ఇకపై ఎవరిచే ఎట్టి తప్పులు జరగకూడదని ఈ విధంగా కట్టడి చేసుకున్నాడు. ఇంత కొంచెమైనను మదిరా పానము చేయరాదు, అది మహాపాపము అని ధర్మ నియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా. నేను చేసిన తప్పును సరిదిద్దుకొనేదను. మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచునకు ఉపదేశిస్తాను. ఆపై అతని బ్రతికిస్తాను. కచును నా హృదయం చీచుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికిస్తాడు అన్నాడు. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామం చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దేవయాని తనను ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతటా కచుడు, సోదరి, నీవు నా గురుపుత్రికవు కావున నాకీ చెల్లివి అవుతావు. నీకిలాంటి అధర్మ కోరిక కలగరాదు అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయిన దేవయాని కచుడిని ఇలా శపించినది. నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని శపించింది. దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానం ఇచ్చాడు కచుడు. చెల్లి, విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా. నీ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపెడతాను. సమాజ శ్రేయస్సుకే నా విద్య ఉపకరించట కన్నా నాకేమీ కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు. ఇక వీడియోలోకి వస్తే చాలా రకాల వశీకరణ పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి. చాలామంది బయట స్వామీజీలకు డబ్బులు ఇచ్చి వశీకరణం చేయించుకుంటూ ఉంటారు. కానీ అలా బయట వారితో చేయించుకుంటే పూర్తి ఫలితం రాదు. ఎప్పుడైనా సరే మీ చేతితో మీరు వశీకరణం చేస్తే 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరే మీ చేతులతో ఈ పసుపు వశీకరణాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే, గురువారం రోజు ఏదో ఒక సమయంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా చిటికెడు పసుపుని తీసుకోండి. ఆ పసుపులో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ లాగా చేయండి. తర్వాత ఆ పేస్టుతో ఒక తెల్ల కాగితం మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వారి పేరును రాయండి. లావణ్య, సాయి, కుమారి, రాజు, రఘు, ఇలా ఎవరిని వశం చేసుకోవాలనుకుంటే వారి పేరును రాయండి. చేతితో రాయొచ్చు, లేదా కర్రపులతో రాయొచ్చు, లేదా ఎలా రాసినా పర్వాలేదు. తర్వాత ఈ పేరు రాసిన పేపర్ను మీ చేతిలో పట్టుకొని ఎవరికి కనబడిన చోట నిలబడి మీ మనసులో కోరికని చెప్పుకోండి. అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలని, మీ వశం అవ్వాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత చిన్న ప్లేట్ను మీ అరిచేతిలో పెట్టుకొని ఆ ప్లేట్లో ఈ పేపర్ను పెట్టి కాల్చివేయండి. అంతే. ఇలా ఈ చిన్న ప్రక్రియ చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తులు మీ సొంతం అయిపోతారు. మీ మధ్యన ఉండే మనస్పర్ధలు, గొడవలు క్లియర్ అయిపోతాయి. మీకు వాళ్ళు కట్టుబడి ఉంటారు, మీ కాళ్ళ దగ్గర ఉంటారు. కనుక మీరు కూడా గురువారం రోజు ఈ పసుపు వశీకరణాన్ని చేసి కోరుకున్న వ్యక్తులను సొంతం చేసుకోండి. ప్రస్తుతం ఈ కలియుగంలో భూమిపై అధికారం చెలాయిస్తున్నది కేవలం డబ్బు మాత్రమే. మరి ఆ ధనం మన దగ్గర ఉంది. మన ధనవంతులుగా జీవించాలని అంటే సర్వ సంపదలకు ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండి తీరాల్సిందే. అందుకోసం గురువారం ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ వంటగదిలో ఒక పని చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు అంటున్నారు. లక్ష్మీ అనుగ్రహం లభించటమే కాదు, దారిద్ర్య బాధల నుండి కూడా విముక్తి పొందుతారు.
కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ప్రపంచం మొత్తం పంచభూతాలతో నిండి ఉంది. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు ఈ ప్రపంచ భూతాల్లో ఒకటిగా కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది. అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్నిని మనం అగ్నిదేవుడిగా భావిస్తూ అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం. అగ్ని అనేది ఎంతో పవిత్రమైనది. తన యొక్క పవిత్రతను నిరూపించుకోవడానికి జగన్మాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి లోకానికి తన పవిత్రతను చాటి చెప్పింది. అంతటి పవిత్రమైన విషయంలో ఆడవాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అదే వారి యొక్క దారిద్ర్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా గురువారం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేయకుండా గ్యాస్పై వెలిగించడం మహాపాపం. పవిత్రతకు ప్రత్యక్ష దైవంగా పిలువబడే అగ్నిదేవుణ్ణి అపవిత్రంగా ఉండి ముట్టించరాదు. స్నానం చేయకుండా, వంటగదిని శుభ్రం చేయకుండా ఎవరైతే గురువారం పూట పొయ్యిని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు అడుగు కూడా పెట్టదు. అగ్నిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం ఉదయాన్నే స్నానం చేసి లేదా బ్రష్ చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని గ్యాస్ పొయ్యిని శుభ్రపరిచిన తర్వాత మాత్రమే స్టవ్ను వెలిగించండి. స్టవ్ను వెలిగించే ముందు అగ్నిదేవుణ్ణి మనసులో తలుచుకొని మొదటగా స్టవ్ పై పాలు పెట్టి కాచుకోవాలి. గురువారం రోజు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు వంటగది విషయంలో ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కూడా ఆ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది. కనుక లక్ష్మీ వారమైన గురువారం వంటగది విషయంలో ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు గురువారం రోజు పసుపుతో ఈ విధంగా చేయండి. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. మీకు కావాల్సిన వ్యక్తులు మీ వశం చేసుకోండి. కాబట్టి పసుపుతో కంపల్సరీగా ఈ విధంగా చేసుకోవడానికి